జీహెచ్ఎంసీ పరిధిలో సమగ్ర కుటుంబ సర్వే కొనసాగుతోంది. ఇప్పటివరకు 8,41,256 ఇండ్లలో సర్వే పూర్తి చేశారు అధికారులు. ఇవాళ ఒక్కరోజే 1,49,073 ఇండ్లలో వివరాలు సేకరించారు. సర్వే పూర్తి చేసిన ఫామ్స్ ను స్ట్రాంగ్ రూమ్స్ లో భద్రపరుస్తున్నారు అధికారులు. పేద ప్రజల ఇండ్లు కూల్చడమే ప్రధాన లక్ష్యమన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 4 నెలలుగా బీజేపీ మూసీ బాధితుల పక్షాన నిలబడుతోందన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఒకరోజు బస కార్యక్రమం చేస్తున్నామన్నారు. బాధితులకు అండగా నిలిచి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలపై బీజేపీ పోరాడుతోందంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో విజయ్ శర్మ ఫేస్ టు ఫేస్. మూసీ బాధితులకు అండగా గత కొన్ని రోజులుగా బీజేపీ ఆందోళన చేస్తుంది. దానిలో భాగంగా ఈరోజు మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ ముఖ్య నేతలందరూ కూడా రాత్రి బస చేస్తున్నారు. మూసీ బాధితులకు అండగా ఉంటామని కూడా చెప్తున్నారు. ప్రస్తుతము మనతో మాట్లాడేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు. ఎలా చూస్తారు మూసీ బాధితులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని చెప్తుంది. మరోవైపు మీరు మూసీ బాధితులకు అండగా ఉంటామంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మూసీ ప్రక్షాళన తప్పదంటుంది. ఎలా చూస్తారు? ఒకటి, మూసీ ప్రక్షాళనకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. మీరు 1,50,000 కోట్లు మూసీ ప్రక్షాళన చేస్తామంటున్నారు కదా. చేసే మొదటి రోజు మేము మా పార్టీ కార్యకర్తలందరం శ్రమదానం చేస్తాం. దానికి మా బస్తీ ప్రజలు కూడా శ్రమదానం చేస్తారు. అందరు కూడా మేము ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు, బ్యూటిఫికేషన్కి వ్యతిరేకం కాదు. రెండోది, ఇప్పుడు మూసీలో రిటైనింగ్ వాళ్ళు నిర్మాణం చేసి ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ లేకుండా మీరు ఖచ్చితంగా పేద ప్రజల ఇల్లు కూలగొట్టకుండా ముందుకెళ్తే ప్రజలందరూ కూడా ఆశీస్సులు అందజేస్తారు. ప్రజలందరూ సహకారం ఉంటుంది, రాజకీయ పార్టీల సహకారం కూడా ఉంటుంది. అంతే తప్ప పేదవాళ్ళు ఇల్లు కూలగొడతా, బుల్డోజర్ తీసుకొని ఇల్లు కూలగొడతా అని అంటే మాత్రము ఎవరు ఇక్కడ సహకరించే పరిస్థితి లేదు. ప్రజలు తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నారు. మోడీ సబర్మతి నదిని పునర్జీవనం చేశారు. దాంట్లో భాగంగా మేము కూడా మూసీ చేస్తామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయొచ్చు. సబర్మతి లాగానే చేయండి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయకండి, అన్ని రకాలుగా సహకారం ఏం కట్టాలమ్మా అది కూడా మేము చెప్తున్నాం. భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? బుల్డోజర్ ఎక్కించి తొక్కిస్తామంటున్నారు. ఖచ్చితంగా మూసీ ప్రక్షాళన చేసి తీరుతామంటున్నారు. బుల్డోజర్ ఎక్కించినా బుల్డోజర్ తొక్కించినా మేమందరం కూడా ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజల కోసమే ఉంటాం. కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు బీజేపీ మూసీ నిద్ర వల్ల ఒరిగేది కూడా ఏం లేదు. ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని నిర్ణయాలు తీసుకుంది. ప్రజలకు ఇప్పటికే డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాము, వారికి ఆర్థిక సాయం చేస్తున్నామని చెప్తున్నారు. డబుల్ బెడ్రూమ్ కోసము ఈరోజు ఇంతకుముందు ఒక మహిళ చెప్పింది, ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు, వాళ్ళకి ఇవ్వండి, మాకెందుకు, మా ఇండ్లు మాకు ఇవ్వండి, మీరు లేనోళ్ళకి ఇవ్వండి, పేదోళ్ళకి ఇవ్వండి అంటున్నది. సీఎం రేవంత్ రెడ్డి కూడా నల్గొండలో పాదయాత్ర చేశారు, మూసీ రైతులతో మాట్లాడారు. బీజేపీ స్టాండ్ ఎలా ఉండబోతుంది భవిష్యత్తు? నేను ఒకటే చెప్తా ఉన్నాను, నల్గొండకు మూసీ నీళ్లు పోవాలి. మూసీ నీళ్లు పోవాలంటే నువ్వు కృష్ణానది నుంచి తేవాలి, లేకపోతే గోదావరి నుంచి తేవాలి. తీసుకురండి, తీసుకొచ్చి ఇక్కడ మూసీలో వేసి మూసీ ద్వారా నల్గొండ పూర్తిగా సస్యశ్యామలం చేయండి. అక్కడ బీడుబడినటువంటి భూములకు నీళ్ళు ఇవ్వండి. మేము అన్ని రకాలుగా అండగా ఉంటాం. మూసీ ప్రక్షాళన చేసేటువంటి, సుందరీకరణ చేసేటువంటి, లేకపోతే రీజనరేషన్ చేసేటువంటి, పునర్జీవనం చేసేటువంటి ప్రక్రియలో మొదట శ్రమదానం మేము అందరం చేస్తాం. దీనిలో భాగంగా ఈరోజు నిద్రలో భాగంగా అంతా బీజేపీ ముఖ్య నాయకులు అందరూ వివిధ ప్రాంతాల్లో ఉన్నారు. మీరు కూడా ఈరోజు ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు తీసుకొని ఉన్నారు? ప్రజలకు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పదే పదే మంత్రులు, వాళ్ళ నాయకులు, ఎమ్మెల్యేలు, కింది నాయకులు, పై నాయకులు ప్రతి ఒక్కరు వచ్చి మేము మూసీ సుందరీకరణ పెడుతూ ఇల్లు కొలగొడతాం, బుల్డోజర్ పెడతాం, ఎవడొస్తాడో తొక్కేస్తాం, ఎక్కిస్తాం అనే మాటలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు భయంతో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ధైర్యం చెప్పడం కోసమే వచ్చాము ఈరోజు, అందుకోసమే వచ్చాము. అది మొత్తానికి మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని, కాకపోతే పేద ప్రజల ఇల్లు కూలగొడతామంటే చూస్తూ ఊరుకోమని, భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు కూడా చేసేందుకు అండగా ఉంటామని చెప్పి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నారు. బాధితులు అందరూ కూడా వారికి ఎటువంటి భయాందోళన లేకుండా ఈరోజు మూసీ బస్తీ నిద్ర కార్యక్రమం చేపడుతున్నట్టు కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.